నమ శివాయ. ఓం నమో నారాయణాయ. అరుణాచలేశ్వరాయ నమః. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ఎలా ప్రారంభించాలి అన్న విషయం గురించి ఈరోజు వీడియోలో చెప్పుకుందాం. మొదట క్షేత్ర రక్షకుడైన భూతనారాయణుడి ఆలయాన్ని సందర్శించండి. ఆపై గిరివరం అనగా గిరి ప్రదక్షిణ చేయాలి. ఆపై మొత్తం ప్రదక్షిణ ప్రశాంతంగా నూతన శక్తితో ప్రదక్షిణ పూర్తి చేస్తారు. ఈ భూతనారాయణ ఆలయం దర్శనం తర్వాత జంట వినాయకుల ఆలయాన్ని కూడా సందర్శించాలి. ఆపై అన్నామలై ఉన్నామలై అమ్మాన్ పక్కనే ఈ అమ్మాని ఆలయాన్ని కూడా సందర్శించి ఆపై మీరు అరుణాచలేశ్వర ఆలయం రాజగోపురాన్ని దర్శించి నమస్కరించి ఒకసారి 4 ప్రధాన గోపురాల ఆలయ ప్రదక్షిణ చేసి ఆపై గిరి ప్రదక్షిణ ప్రారంభించాలి. మౌనంగా నిండు గర్భిణీలా అడుగు నెమ్మదిగా పడేలా పూర్తి చేయాలి. అంతేకాదు కోపాన్ని వీడి ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే సాక్షాత్తు శివుడే అయిన పెద్ద కొండను ముల్లోకాలని దేవతలు, సిద్ధులు, ఋషులు కూడా అదృశ్య రూపంలో ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఆ మహాత్ముల అదృశ్య రూపంలో గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎడమవైపుని ప్రదక్షిణ ముగించాలి. సకల ప్రాణికోటి, సకల లోకాల దేవతలు, యక్షులు, కిన్నెరులు అదృశ్య రూపంలో కుడివైపు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అందుకే కుడివైపున ప్రదక్షిణ వారికి వదిలేసి మనం ఎడం ప్రక్కన నడుస్తాం. అష్టసిద్ధుల గల మహాత్ములు, మహానుభావులు అనేక రూపాల్లో కాకి, కుక్క, పిచుక ఇంకా మానవ రూపాల్లో కూడా సంచరిస్తూ ఉంటారు. అందుకే గిరి ప్రదక్షిణలో ఎవరి మీద ఎలాంటి పరిస్థితుల్లో కూడా కోపాన్ని ప్రదర్శించవద్దు. ఈ 14 కిలోమీటర్ల ప్రయాణంలో ప్రదక్షిణంలో ఈశానలింగం, వరుణలింగం, వాయులింగము, ఇంద్రలింగము, యమలింగం, అగ్నిలింగం, నైరుతిలింగం, కుబేరలింగం అలా మహాదేవదేవుడే కొండ రూపంలో ఉన్న ఈ కొండకు చుట్టూ ఉంటాయి. వీలుంటే ప్రతి చోట దీపం వెలిగించండి. ఈ ప్రదక్షిణలో వచ్చే లింగాలు దిక్పాలకుల శివలింగాలన్నమాట. యమలింగం ఈ లింగానికి ఆ యమధర్మరాజు నిత్యం వచ్చి పూజిస్తాడు. అందుకే యమలింగం అంటారు. అపమృత్యు దోషం తొలగిపోతుంది. ఈ లింగం దక్షిణ దిక్కు ఉంటుంది. దక్షిణ దిక్కుకి అధిపతి యముడు. ఊహించని అకదాలు ఇంకా అపమృత్యు దోషాల నుంచి రక్షించబడతాయి. ఇక గిరి ప్రదక్షిణ ప్రారంభిద్దాం. మరో వీడియోలో చెప్పుకుందాం.